2019 ఎన్నికలకి ముందు సీరియస్‌గా దృష్టి సారించింది రాష్ట్రంలో రాజకీయాల మీద అజయ్ కల్లం. మరికొంతమంది ఇంటలెక్చువల్స్‌తో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు పెట్టి, ప్రభుత్వం చేస్తున్న అప్పులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవినీతి ఎట్లా ఉంది, ఈ అంశాలను ప్రస్తావించడం, అమరావతికి ఆ రోజున అవుతున్నటువంటి వ్యయాల గురించి, అప్పుల గురించి లెక్కలు చెప్పడం, చైతన్యపరిచే కార్యక్రమాలు చేసుకొచ్చి తటస్థ ఓటర్లలో వైసీపీ వైపుకి కన్వర్ట్ కావడానికి తగినటువంటి ప్రయత్నం చేసుకొచ్చినటువంటి మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం. ఆయన తర్వాతన అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చాక మొదట్లో జగన్‌కి చుట్టూతా పనులు చేయడానికి కావాల్సిన అధికార యంత్రాంగాన్ని ఎంపిక చేసి ఎక్కడెక్కడో ఉన్నోళ్ళని డెప్యుటేషన్ మీద తీసుకొచ్చి తెప్పించింది కూడా అజయ్ కల్లామే. అయితే ఆ తర్వాత కార్యకలాపాల నిర్వహణ సందర్భంలో ఆయన్ని పక్కన పెడుతూ ఉండటంతో విసుగెత్తి ఆయన కేవలం సలహాదారు పదవిలో ఉన్నారు తప్పించి ఇన్వాల్వ్ కాలేదు. మొదట్లో అయితే ఆ క్యాబినెట్ మీటింగ్‌లకి అది అటెండ్ అయ్యేవాళ్ళు. తర్వాత నిదానంగా పక్కకి తప్పుకున్నారు. ఉన్నానంటే ఉన్నారు. అయితే ఆయన అప్పుడున్నటువంటి జగన్ ప్రభుత్వంలో ఒక అవినీతికి పాల్పడ్డారంటూ ఒక కథనాన్ని ఇప్పుడు ఈనాడు ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. భీమిలి మండలం అన్నవరంలో పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో భూములు సమీకరించారు. తీరా చూస్తే పేదలకు ఒక్క సెంటు ఇవ్వలేదు. మొత్తం పేదలకే భూపందారం చేశారు. అందులో 7,922 చదరపు గజాల విస్తీర్ణం గల 15 స్థలాలు ఒక అజయ్ కల్లామే కొన్నారు. అప్పట్లో చదరపు గజం 20,000 ఉంటే 4,000 రూపాయలకి కొన్నారు. పేదల పేరుతో లేఅవుట్ వేసి పెద్దలకి కట్టబెట్టారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దీంట్లో విజిలెన్స్ విభాగం ఇది పరిశోధించింది. కుట్రలో అప్పటి కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు కూడా భాగస్వాములని చెప్పింది. లేఅవుట్ రద్దు చేసి బాధ్యుల మీద క్రిమినల్ కేసులు పెట్టాలని సిఫార్సు చేసింది అన్నట్టు. మేబీ చేయొచ్చునేమో వీళ్ళు.